గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది కలగపూడి శ్రీనివాసరావు గారు, అమరావతి జేఏసీ అధినేత. ఆయన అమరావతిని భుజం మీద వేసి చాలా తిరిగారు. ఆయన మీద కొన్ని ఇప్పుడు ఇష్యూస్ వచ్చినాయి. అంటే చిట్యాల సర్పంచ్ అయిన ఆయన భార్య సూసైడ్ చేసుకుంది. అక్కడ టీడీపీ క్యాటర్ రోడ్డు మీద ఎక్కి అలాగే గ్రావెల్లో, నెక్స్ట్ ఇసుకలో, నెక్స్ట్ ల్యాండ్ మాఫియాలో కూడా ఈయన ఇన్వాల్వ్ అవుతున్నారు. అక్కడ కేటర్ని పట్టించుకోవట్లేదు. అలాగే 10 దానికి కమిషన్లు అడుగుతున్నారని ఆయన వీళ్ళు చెప్తున్నారు. అలాగే గుంటూరులో వ్యక్తి దగ్గర ₹1 కోటి తీసుకుని ఎలక్షన్ అయిన తర్వాత 20 లక్షలు ఇచ్చారంట. అలాగే ఆయన టికెట్ రావడానికి మెయిన్ కారణం అమరావతిని భుజం మీద వేసుకుని తిరిగాడు. నెక్స్ట్ చదువుకున్నాడు, IAS ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తి. ఇవన్నీ కూడా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన టికెట్ ఇచ్చారు. టికెట్ ఇచ్చిన తర్వాత ఆయన అక్కడికి ఒరిజినల్ ఆయన తాడికొండ ఇవ్వాలి. తాడికొండ అక్కడ ఆల్రెడీ క్యాండిడేట్ ఉన్నారు కాబట్టి ఆయనకి కాదని ఈయనకి ఇచ్చారు. ఈయనకి ఇస్తే ఈయన వేవ్లో మంచి మెజార్టీతో నగ్గారు. ఆయన మంచిగా 21 వేల మెజార్టీతో నగ్గారు. 21,874 ఓట్లతో నగ్గారు. అది కూడా సూపర్గా ఉంది. అలాగే వైసీపీ నుంచి స్వామిదాస్ గారు, ఆయన టీడీపీ నుంచి వచ్చి కేసినేని నాని గారు వెళ్ళినప్పుడు ఆయన వెళ్ళి వైసీపీ పోటీ చేశారు. కానీ ఇలాగా మెయిన్ ఎస్సీ నియోజకవర్గాల్లో ఇంకొకరు ఉంటాడు లీడర్. వాళ్ళు ఎవరో చెప్తే వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఈ నియోజకవర్గం వచ్చేటప్పటికి అలా జరగలేదు. జవహర్ గారికి కూడా అదే ఇష్యూ అవుతే మళ్ళీ కోవూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి 2014 గెలిచిన వ్యక్తి మళ్ళీ ఇక్కడికి వచ్చి పోటీ చేశాడు 2019లో. అప్పుడు ఆయన ఓడిపోయాడు. తర్వాత ఆయన మళ్ళీ కోవూరు వెళ్ళారు. కోవూరు టికెట్ ఇవ్వకపోతే ఆయన టీడీపీలో ఉన్నాడు. అలాగే అనిత గారు కూడా 2014లో అదే సిచ్యువేషన్ వచ్చింది. ఆమె నగ్గిన 2014 కోవూరు నుంచి టికెట్ ఇచ్చారు. ఆమె అక్కడ ఓడిపోయింది. అలాగే ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ వేరే నాయకుడు ఉంటాడు టీడీపీకి కానీ వైసీపీ కానీ వాళ్ళ మాటలు కాదని వీళ్ళు చేసినప్పుడు ఈజీగా ప్రాబ్లం వస్తాయి. కానీ ఇలా ప్రాబ్లం వచ్చినప్పుడు అవి నిరూపితం అవుతేనే జనాలు నమ్ముతారు. ఇప్పుడు ఆదిమూలం గారి విషయంలో నిరూపితం అయింది. ఇప్పుడు కేసు లేదా అని కూడా సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు అంతా కూడా కూల్ అయిపోయింది అక్కడ. అలాగా లైంగిక వేధింపులు చేశారంటే ఒప్పుకోరు. అది ప్రాపర్ వీడియోస్ అవి ఉంటేనే అవి ఒప్పుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఆదిమూల విషయంలో ప్రాపర్ వీడియోస్ ఉన్నాయి కాబట్టి అన్నీ సస్పెండ్ చేశారు. ఈయన విషయంలో మాత్రం సస్పెండ్ చేస్తారా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అలాంటివి ఒప్పుకోరు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒప్పుకోరు. కానీ ఏంటంటే ఆయన మరి అనంతబాబు గారి విషయం అలా ఎలా చేశారన్నది అర్థం కాని విషయం. ఎందుకంటే అలాంటి విషయాలు వచ్చినప్పుడు అన్నీ సస్పెండ్ చేసేయాలి. ఎందుకంటే అది ఒక పద్ధతి. సస్పెండ్ చేస్తే ఇంకొకరు వస్తాడు. ఎందుకంటే రంపచోడవరం నియోజకవర్గం అన్నది వైసీపీ కంచుకోట. అలాంటి కంచుకోటలో కూడా ఇలా టీడీపీ నగ్గిందంటే అప్పుడే ఆలోచించుకోవాలి. మళ్ళీ అదే వ్యక్తిని నిన్న ఈస్ట్ గోదావరిలో అంతా వైసీపీ వాళ్ళు వస్తే అక్కడ కలిసి ఫోటో దిగారు. అక్కడ ఆనందబాబు గారు కూడా ఉన్నారు. అలాగే కురసాల కన్నబాబు గారు కానీ, చెల్లిపోని వేణు గారు కానీ, దాడిచెట్టి రాజు గారు వీళ్ళందరూ ఉన్నారు. కానీ అక్కడ కూడా ఆనందబాబు గారు వచ్చారు. అంటే రాజకీయం వేరు. ఇది వైసీపీలో మాత్రం ఆ కల్చర్ లేదు. ఎన్న సస్పెండ్ చేసి కల్చర్ అది లేదు. టీడీపీలో ఎన్న సస్పెండ్ చేయరు. ఇది కల్లుపూడి శ్రీనివాసరావు గారు కూడా అది కన్ఫర్మ్ అయితే ఆయన కూడా సస్పెండ్ చేసేస్తారు.